గుండెల్లో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఈ పేరు వింటేనే బైక్ లవర్స్లో ఒక రకమైన పూనకం వస్తుంది. ఆ డుగ్ డుగ్ సౌండ్కి ఉండేటువంటి క్రేజే వేరు. మరి అలాంటి ఐకానిక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇకపై మన ఆంధ్రప్రదేశ్లో తయారవ్వబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఏపీలో ఒక భారీ ఆటోమొబైల్ విప్లవానికి తెరలేచింది. తిరుపతి జిల్లా వేదికగా ఏకంగా 2500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ తన మెగా ప్లాంట్ను ఏర్పాటు చేయబోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన డెడ్లైన్ ఏంటి, ఈ ప్లాంట్ ప్రత్యేకతలేంటి, అసలు దీనివల్ల ఏపీకి వచ్చే లాభాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇటీవలే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ గోవిందరాజన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఈ భేటీలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి. రాష్ట్రంలో బుల్లెట్ వేగంతో పనులు జరగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా 18 నెలలు అంటే సరిగ్గా ఏడాదిన్నర లోపు ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి బైకుల ఉత్పత్తిని ప్రారంభించాలని డెడ్లైన్ కూడా విధించారు. దీనికి కావలసిన అన్ని రకాల అనుమతులు, సింగిల్ విండో క్లియరెన్స్లు, ప్రోత్సాహకాలను ఏపీ ప్రభుత్వం స్పీడ్గా అందిస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఇంతకీ ఈ ప్లాంట్ ఎక్కడ రాబోతుంది, దీని కెపాసిటీ ఎంత? తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలము రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల పరిసరాలలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు. చెన్నై ఆటోమొబైల్ హబ్కు ఇది చాలా దగ్గరగా ఉండడం ఈ లొకేషన్ యొక్క ప్లస్ పాయింట్. ఇక్కడ దాదాపు 2500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారు. ఇక ప్రొడక్షన్ కెపాసిటీ విషయానికి వస్తే ఇది మామూలు ప్లాంట్ కాదు. ఏడాదికి ఏకంగా 9 లక్షల మోటార్ సైకిళ్లను తయారు చేసేలా దీని సామర్థ్యాన్ని డిజైన్ చేస్తున్నారు. అంటే రోజుకు వేల సంఖ్యలో బుల్లెట్ బైకులు మన ఏపీ మట్టి నుంచే రోడ్లపైకి రాబోతున్నాయన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ కేవలం బైకులు బిగించే ఫ్యాక్టరీ మాత్రమే పెట్టడం లేదు, దీంతో పాటుగా ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను బిల్డ్ చేస్తుంది. నెంబర్ 1, బైకుల పర్ఫార్మెన్స్ను చెక్ చేయడానికి ఒక అత్యాధునిక టెస్టింగ్ ట్రాక్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెంబర్ 2, ఫ్యూచర్ టెక్నాలజీ పైన రీసెర్చ్ చేయడానికి పరిశోధన కేంద్రం కూడా రాబోతుంది. అండ్ నెంబర్ 3, అన్నిటికంటే ముఖ్యమైనది వెండార్ పార్క్. అంటే బైకుకు కావాల్సిన స్పేర్ పార్ట్స్, నట్లు, బోల్ట్లు, టైర్లు, సీట్లు తయారు చేసే చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్లాంట్ పక్కనే కొలువుదీరబోతున్నాయి. దీనివల్ల స్థానికంగా ఉండే వందలాది చిన్న వ్యాపారులకు కూడా పెద్ద బూస్ట్ దొరుకుతుంది. మరి ఈ ప్లాంట్ వల్ల మన యువతకు వచ్చే లాభం ఏంటి, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి? ఈ యొక్క ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఏకంగా 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. అంతేకాదు రాయల్ ఎన్ఫీల్డ్ కాలంతో పాటు మారుతుంది. భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలోనే తీసుకురాబోతున్న తమ సరికొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్ ఫ్లయింగ్ ఫ్రీ C6 దీనికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా సీఎం చంద్రబాబుతో చర్చించారు. అంటే భవిష్యత్తులో ఏపీ నుంచే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా తయారు కాబోతున్నాయన్నమాట. సో గతంలో కియా మోటార్స్తో అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్గా మార్చిన చంద్రబాబు ఇప్పుడు తిరుపతి జిల్లాను రాయల్ ఎన్ఫీల్డ్తో మరో గ్లోబల్ మ్యాప్లోకి ఎక్కించబోతున్నారు. మరి 18 నెలల డెడ్లైన్ లోపు ఏపీ నుంచి రాబోతున్న ఈ మేడ్ ఇన్ ఏపీ బుల్లెట్ బైక్ కోసం మీరెంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.